నమస్కారం అండి, వెల్కమ్ టు విఘ్నేష్ టీవీ. మహబూబాద్ అనే డిస్టిక్ వచ్చినాము. రైతు పేరు వీరన్న. 8 ఎకరాలకు చెన్నై ప్యాడీ ఇవ్వడం జరిగింది. అది ఎలా పండించారో రైతన్న దగ్గర అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఎట్లుంది సార్? చెన్నై ప్యాడీ ఇచ్చినాం కదా, ఎలా అనిపించింది మీకు? బాగుందండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. నేను గతంలో యాక్చువల్గా ఆర్ఎన్ఆర్ మిగతా ప్యాడీలు వేస్తూ ఉంటాను. కాకపోతే నేను వాస్తవంగా ఏంటంటే ఇంత పెట్టుబడి పెట్టి నాకు చాలా దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది. పిలుకలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి. అసలు ఏంది, ఎక్కడ నా లోపమా సీడ్ లోపమా అనేది నేను చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే వీరన్న గారు మా దగ్గరికి వచ్చారు. ఇలా చెన్నై ప్యాడీ ఉన్నది, ఇది తీసుకోండి, చాలా బ్రహ్మాండమైన పంట వస్తుంది అని అన్నారు. అదేవిధంగా మేము అతని దగ్గర భానుమతి వీరన్న తీగలవేణి గ్రామము, గూడూరు మండలము, వారి దగ్గర తీసుకున్నాము. చాలా బ్రహ్మాండమైన పిలుకలు వచ్చాయి, దిగుబడి కూడా చాలా బ్రహ్మాండంగా కూడా వచ్చింది. అయితే నేను ఇప్పుడు 4 ఎకరాలు ప్రజెంట్ అయితే 4 ఎకరాలు కోసాను. అందులో 45 నుంచి 50 బస్తాల దిగుబడి రావడం జరిగింది. చాలా బాగుంది. పిలుకలు కూడా 35 నుంచి 45 పిలుకలు రావడం జరుగుతుందండి. ఎనుగు కూడా చాలా పొడుగు ఉన్నది. ఎనుగు కూడా చాలా పొడుగు ఉన్నది. అందులో 400 నుంచి 450 గింజలు 100% ఉంటుందండి. నాకైతే ఈ సీడ్ చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ఇప్పుడు మీరు కోయించారు కదండి, దానికి అసలు ఎట్లా అనిపించింది మీకు? చాలా వచ్చింది. పుట్లు అంటే 5 పుట్లు అయినాయండి. 5 నుంచి 5.5 ఎకరానికి వచ్చింది. మిషన్ కోస్తా ఉంటే మిషన్ వాళ్ళే పరిశాన్ అవుతున్నారు. మిషన్ 10 నిమిషాలకే డబ్బా నిండిపోతుంది. అసలు నేను 9 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ రైతుని, కానీ ఇలాంటి ప్యాడీ నేను ఎక్కడ చూడలేదు. అతను ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు గిట్లా పండడం వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎటువంటి రోగం వచ్చింది? ఎటువంటి చీడపుడులు కానీ దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? అయితే ఈ చెన్నై ప్యాడీకి అన్నది చీడపీడ పురుగులు ఏమి ఆశించలేదండి. ఎక్కువ చాలా తక్కువ. వేరే సీడ్లలో ఇప్పుడు నేను 9 సంవత్సరాలు వ్యవసాయం చేయబట్టి 9 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా చాలా ఈ చలికాలము మొగి పురుగు రావడం జరుగుతుంది. ప్లస్ ఇంకా వేరే కీటకాలు, ఎరుపు రగము అన్ని చాలా ఇబ్బందులు పెట్టేది. కానీ దీనికి ఒకటేసారి అండి నేను మందు కొట్టింది. మొగి పురుగుది ఒకటేసారి మందు కొట్టాను. ఫస్ట్ దుక్కిలో అనేది డిఏపి చల్లుకున్నాను కామన్ గా. సెకండ్ దప్పలో 12 రోజులు 15 రోజులకు, సెకండ్ దప్పల్లో 14-35 అది చల్లుకోవడం జరిగింది. అంతే లాస్ట్ అండి. లాస్ట్లో పొట్ట దశలో కొద్దిగా పొటాషియం యూరియా కలిపి వేసేసాం. దిగుబడి మన ఈ ఖర్చులు కూడా చాలా తక్కువ వచ్చిందండి ఈ పంటకు. ఇప్పుడు మీరేమంటారండి? ఇదైతే మీకు ఓకే, మరి వేరే రైతులకైనా ఇది ఇవ్వచ్చా? చాలా బ్రహ్మాండంగా ఇవ్వచ్చండి. నాకైతే చాలా సాటిస్ఫై ఉంది. నా తోటి రైతులకు కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, లోపల చూద్దాం కదండి, నా తోటి రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఈ సీడ్ తీసుకోవచ్చు. మీరు అతిగా ఖర్చులు పెట్టి అధిక దిగుబడులు రాకుండా చాలా నష్టపోతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలాంటి నాణ్యమైన విత్తనాలే ఎన్నుకోవాలండి. నేను కూడా ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను. ఇంత పెట్టుబడి పెడుతున్నాను, నాకు దిగుబడి రావట్లేదు. ఎక్కడ లోపం అంటే నాకు సీడ్ విషయంలో లోపం కనిపించిందండి. ఇప్పుడు చూస్తే అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను కాండం కూడా గట్టిగా ఉంది కదండి? గట్టిగా ఉందండి, పడలే. మొన్న గాలి దుమారు వచ్చింది, అయినా కూడా పడలేదు. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకేమైనా అన్నది తోటి రైతులకు నా సలహా ఏంటంటే వేసుకోవచ్చండి. చెన్నై ప్యాడీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దీనికంటే వేరే ఇంకేమైనా వేసారు? దీనికంటే ముందు నేను ఆర్ఎన్ఆర్ అండి, ఆర్ఎన్ఆర్ మిగతాది ఉన్నాయి సీడ్. వాళ్ళ సీడ్లు పేరు చెప్తే మనకు బాగుండదు అని చెప్పకూడదు. ఇది ఇప్పుడు ఈ సీడ్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. సూపర్ అండి, సూపర్ బాగానే వచ్చింది అంటారు. బాగానే వచ్చిందండి. ఇక వాళ్ళకు మనం చెప్తే వాళ్ళు ఇక బాగుండదు. వాళ్ళ కంపెనీల పేర్లు మనం ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు తాళ్ళు గిట్ల ఏమైనా? తాళ్ళు ఏం లేదండి, తాళ్ళు అనేదే లేదు. తాళ్ళు ఏం మాత్రం తాళ్ళు లేదు. ఏను కూడా చాలా పొడుగున్నది, నీట్గా ఉన్నది. ఎటువంటి అయితే స్ప్రే కూడా తక్కువనే చేసి. ఇది బరువు విషయంలో కూడా మొన్న కాంటేపించండి, బరువు విషయంలో కూడా బాగా బరువు వచ్చింది. 52 క్వింటలు ఎకరానికి 52 క్వింటలు వచ్చింది. బరువు కూడా బాగా వచ్చింది. చాలా బాగుందండి, చూడండి. అదే బాగుంది. గింజల మీద కూడా మరకలు గిట్ల ఏం లేదు, అలాంటిది ఏం లేదండి. లేదు, ఓ రోగం చాలా తక్కువ అండి. పెట్టుబడి తక్కువ పెట్టాను నేను. రోగం ఎక్కువ ఆశించలేదు, చీడపీడ పురుగులు ఏం ఆశించలేదు. పంట మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. ఓకే అండి.
తోటి రైతులు కూడా తీసుకొచ్చండి ఇది వేసుకోవచ్చు. దీనికి ఓకే మీ మాటల్లో దీన్ని చూసి తోటి రైతు వాళ్ళు ఏమన్నారండి? అందరు చాలా ఆశ్చర్యపోయారు. అదే ప్రతి ఒక్కరు చుట్టుపక్కల గ్రామంలో తీగలవని, కిష్టపురం తండ, మన రోడ్డు మీద తండ, ఇటు నాయకపల్లి, లక్ష్మీపురం చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి అసలు ఎక్కడి నుంచి తీసుకుంటే ఇలా వీరన్న గారి దగ్గర నుంచి తీసుకొచ్చాను నేను. మాకు కూడా చెప్పండి సీడు, మేము వానాకాలం వేసుకుంటామంటే వేసుకోండి, నేను చెప్తాను, వారి నెంబర్ కూడా ఇస్తాను అని చెప్పాను. వాళ్ళు కూడా చాలా వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి పంటను పరిశీలించి పోయారండి. ఇది ఒకటే బిట్ట అండి మీది? ఇప్పుడు ఇది ఉన్నది, ఇంకా అవతల ఉన్నది చాలా ఉన్నాయండి. 8 ఎకరాలు టోటల్ 8 ఎకరాలు మొత్తం ఇదే సార్, మొత్తం ఇదే వేసాను. అదే ఫస్ట్ నేను నమ్మలేదు ఏమైతుందో అని అనుకున్నాను, కానీ చాలా నాకైతే చాలా హ్యాపీ అండి. ఫస్ట్ అతను నాకు సీడ్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 9 సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాసి రకాల విత్తనాలు ఇచ్చి రైతులను ఆగమాగం చేస్తున్నారు. అలాంటి మీరు ₹1 మీరు తీసుకోండి, కానీ మీరు నాణ్యమైన విత్తనాలు ఇవ్వండి. ఇప్పుడు మీరు రైతులు 3-4 నెలలు కష్టపడితే ఈ పంట మా చేతికి ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు వారు ఇలాంటి నాణ్యమైన సీడ్ ఇచ్చారు కాబట్టి నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. అదే ఇప్పుడు పోయినసారి బాగా నేను అదేందో హోంకార్ అండి, చాలా లాస్ అయినా. నేను హోంకార్ ఇచ్చారు వాళ్ళు, చాలా లాస్ అయినా. ఎకరానికి 3 పుట్లు 2 పుట్ల కంటే ఎక్కువ కాలేదండి. సార్ వాళ్ళది ఎక్కడండి? నమస్తే. ఇక్కడ మరి ఎట్లా అనిపించింది? తోటి రైతే అండి, ఇక్కడ తోటి రైతే, పక్కన రైతు. తను కూడా నాకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏందని నన్ను కూడా సలహాలు అడిగారు. ఫలాని వారి దగ్గర నుంచి తీసుకొచ్చానని కూడా నేను అన్నాను. బాగానే ఉంది, కాండం కూడా చాలా గట్టిగా ఉన్నదండి. మొన్న గాలి దుమ్మరు వచ్చిన పడదండి, ఇది గాలి దుమ్మరు వచ్చినా కూడా పడలే. అవును. మీ మాటల్లో ఒక 2 మాటలు మీకు ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూసి? బాగానే ఉందండి, మీరు కూడా వేయాలనుకుంటున్నారా? ఇప్పుడు సార్ చెప్పిండు కదా మాటల్లో. చెలకనా? పొలం లేదు, మేము మిర్చి గిట్లా వేస్తా ఉంటాయి. అవును, కూరగాయలు మిర్చి పెడతా ఉంటాం. ఓకే అండి, చూసారు కదండి. ఇప్పుడు సార్ మాటల్లోనే మీరు విన్నారు కదా, 8 ఎకరాలు వేసారు. ఎటువంటి పెట్టుబడి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకొచ్చారు. చాలా నీట్గా చాలా బాగుందండి. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. మీరు కూడా ఇటువంటి సీడ్ని మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, మన నెంబర్ ఉంటుంది. మీరు కూడా పండించండి, మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీకు కూడా తీసుకుంటే ఇట్లాంటి సీడ్స్ ఇంకా తీసుకొని తోటి రైతులకు కూడా చెప్పండి. మా యొక్క సీడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.